అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎక్కడైనా అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అక్కడేంటో మరి అధికార పక్షానికి అటు ప్రతిపక్షంతోనూ కుమ్ములాటలే, ఇటు సొంత పక్షం నేతలతోనూ కుమ్ములాటలేట. ఇలాంటి వివాదాల రాజకీయం ఆ నియోజకవర్గంలో నిప్పులు రాజేస్తుందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా కూటమిలోని కీలక నేతల మధ్య ముదురుతున్న మాటల యుద్ధం పరస్పరం వార్నింగ్స్ ఇచ్చుకునేదాకా వెళ్ళిందట. ఆ కన్ఫ్యూజన్ ఎలా ఉందంటే ఎవరు ఎవరిని విమర్శిస్తున్నారో, ఎవరు ఎవరిని తిడుతున్నారో కూడా అర్థం కావడం లేదట. ఇలాంటి గందరగోళానికి వేదికైన ఆ నియోజకవర్గం ఎక్కడుంది, అసలు అక్కడ ఏం జరుగుతోంది? పొన్నూరులో పొలిటికల్ పోట్ల గిత్తలు, అటు ప్రత్యర్థి వైసీపీతో అమీతుమి, ఇటు కూటమిలో కుమ్ములాటలు, నేతల దూకుడుతో పొలిటికల్ వార్. గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గాల్లో పొన్నూరు ఒకటి. అందుకే ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. 7 సార్లు ఇక్కడి నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ధూళిపాళ్ల నరేంద్రకు 6 సార్లు విజయం దక్కింది. అందుకే ఆయన ఇక్కడి రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వరుస విజయాలు నమోదు చేసిన ఆయనకు ఇప్పటిదాకా మంత్రి పదవి దక్కకపోవడం ఒక వెల్తిగా మిగిలిపోయింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిలారి రోసయ్య చేతిలో తొలిసారి ఓటమి రుచి చూశారు నరేంద్ర. ఆ తర్వాత రాజకీయంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. గతంలో నరేంద్ర సంగం డైరీ చైర్మన్ గా వ్యవహరించి అవకతవకలకు పాల్పడ్డారు అనే ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే నాడు ఎమ్మెల్యేగా రోసయ్య, మాజీగా ధూళిపాళ్ల మధ్య మాటల యుద్ధమే నడిచింది. కానీ రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు కదా. అందుకే 2024 ఎన్నికల నాటికి పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది. 7వసారి బరిలోకి దిగిన ధూళిపాళ్ల మార్పులు చేర్పుల్లో భాగంగా వైసీపీ బరిలో దింపిన అంబటి రాంబాబు సోదరుడు మురళీకృష్ణపై విజయం సాధించారు. నాటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కిలారి రోసయ్యను గుంటూరు ఎంపీ స్థానంలో పోటీ చేయించిన వైసీపీ అటు ఎంపీ స్థానాన్ని, ఇటు అసెంబ్లీ స్థానాన్ని కోల్పోయింది. వైసీపీ నేతలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గత 5 ఏళ్ల పాటు పోరాటం చేసిన ధూళిపాళ్ల ఎమ్మెల్యేగా విజయం సాధించాక ఇప్పుడు స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. అక్రమాలు మీవంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. పాలక ప్రతిపక్షాల మధ్య రచ్చ కొనసాగుతుండగానే ఇక్కడ పొలిటికల్ గా చాలా మార్పులే సంభవించాయి. గుంటూరు ఎంపీ స్థానంలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన కిలారి రోసయ్య కాముగా కండువా మార్చేశారు. జనసేనలో చేరిపోయి అధికార కూటమిలో భాగస్వామి అయిపోయారు. ధూళిపాళ్లకు కిలారికి మధ్య మొదటి నుంచి సఖ్యత లేకపోవడంతో మరోసారి అదే పరిస్థితి ఏర్పడింది. తనపై కుట్ర చేస్తూ అక్రమ కేసులు పెట్టిస్తున్నారంటూ ఇండైరెక్ట్ గా ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు రోసయ్య. దీంతో కూటమిలో కుతకుతలకు బీజం పడింది. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేనే జనసేన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో ఉన్న నేతలు, కార్యకర్తలు జనసేనలో చేరి టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పడుతున్నారంటూ మండిపడుతున్నారు. అంతటితో ఆగలేదు ఎమ్మెల్యే ధూళిపాళ్ల. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదంటూ ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. ఒక స్థాయి వరకు ఓపికగా ఉంటుందని, హద్దు మీరితే తానేంటో చూపిస్తా అంటూ వార్నింగ్లు ఇచ్చారు. కూటమి మిత్రులను కూడా చూడకుండా ఎమ్మెల్యే ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ తో ఒక్కసారిగా కలకలం రేగింది. బూత్ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో నరేంద్ర ఆవేశం చూసిన వారంతా ఆశ్చర్యపోయారంటే పొన్నూరు రాజకీయం ఏ రేంజ్ లో రాజుకుందో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యే కమెంట్స్ తో నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య సఖ్యత లేదు అన్న ముచ్చట మరోసారి బయటపడింది. అటు రోసయ్య, ఇటు నరేంద్ర నేరుగా ఆరోపణలు చేసుకోకపోయినా ఇండైరెక్ట్ గా వారి మధ్య నడుస్తున్న డైలాగ్ వార్ స్థానిక రాజకీయాలని ఒక్కసారిగా వేడెక్కిస్తోంది. రానున్న రోజుల్లో ఈ పోరు ఎటు దారి తీస్తుందో అని అంతా చర్చించుకుంటున్నారు.